బయటికి బీజేపీ ఇంకా ఎంఐఎం పార్టీలు ప్రత్యర్థుల్లా కనిపించినా సరే లోగడ రెండు పార్టీలు కలిపి పనిచేస్తున్నాయి. ఎందుకంటే వేరే ఇతర పార్టీ అభ్యర్థులపైన అన్ని కేసులు ఉన్నా సరే అసదుద్దీన్ ఓవైసీ గారి మీద ఎటువంటి కేసులు లేవు. సో అందుకే కలిపి పనిచేస్తున్నాయి. ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే ఒకరిని రాక్షసుల్లా చిత్రీకరిస్తేనే కదా సార్ ఇంకొకరు దేవునిలా కనిపిస్తారు. అలా ఎంఐఎం పార్టీని వాడుకొని ఏమైనా బీజేపీ గెలవాలనుకుంటుందా? మీరు ఎంఐఎం పార్టీ మీద కంప్లైంట్ పెట్టండి, రేపే కేసు రిజిస్టర్ చేపిస్తాం. ఎంఐఎం పార్టీ అక్రమాస్తుల లిస్టు మీ దగ్గర ఉంటుండి ఇవ్వండి, ఈడీని కూడా పంపిస్తాం. కంప్లైంట్ ఎవరు చేయకుండా చేయని కంప్లైంట్కి మేము పోయి ఎంఐఎం వాళ్ళని తీసుకొచ్చినాం అనుకోండి, రేపు ఇదే జర్నలిస్టులు ఏమడుగుతారు? ఎంఐఎం పార్టీ వీళ్ళని వ్యతిరేకిస్తుంది కాబట్టి వీళ్ళు పోయి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టిరు అంటారు. మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయనుకోండి, తప్పకుండా తీసుకురండి. అక్బరుద్దీన్ ద్వారా వంచబడిన వాళ్ళు, అసదుద్దీన్ ద్వారా మోసపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో కంప్లైంట్ లిఫ్ట్. కానీ మీ పార్టీ క్యాండిడేట్స్ దగ్గరే ఉన్నాయి కదా, ఎందుకు వారికి కేసెస్ పెట్టట్లేదు, రిజిస్టర్ చేయట్లేదు? మాధవలత గారు కూడా అదే చెప్తా, వారికైనా అదే చెప్తా, ఇంకెవరు అడిగినా అదే. అంటే మీ పార్టీ నేతలకు సంబంధించి ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? అంటే ఎక్కడ కుమ్మక్కయ్యారా? నేను అదే చెప్తా ఉన్నాను. రఘునందన్ రావు సచిన్ అరెస్ట్ చేయమన్నాడు అనుకో, సిద్ధాంతపరంగా వైరుధ్యం ఉంది కాబట్టి అరెస్ట్ చేయించిండు అంటారు. లేదా రఘునందన్ రావు ఆన్సర్ చెప్పలేని 4 ప్రశ్నలు అడిగింది కాబట్టి సచిన్ అరెస్ట్ చేయమన్నారు అంటారు. నాకు ఎందుకు ఆ తప్పు అంటున్నా? ఇఫ్ యూ హ్యావ్ సర్టెన్ ఎవిడెన్స్ అగైన్స్ సర్టెన్ ఇండివిజువల్, ప్లీజ్ గివ్ ఇట్ టు ద కన్సర్న్డ్ ఏజెన్సీ. వీ విల్ మేక్ దట్, వీ విల్ సీ సచ్ దట్ జెంటిల్మెన్ విల్ బి అరెస్టెడ్. రైట్. జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా? సో మరి ఏమంటే నిండుతుంది? జీసస్ అంటే నిండుతుందా? ఇలా అంటే నిండుతుందా? మరి నీ పేరులో రామ్ అని ఎందుకు పెట్టుకున్నావు? తీసేయి. హైకోర్టుకు ఒక అఫిడవిట్, నా పేరులో రామ్ ఉంది, నాకు నచ్చట్లేదు రామ్ అనేటువంటి పేరు తీసేసేయి. మీ నాయన కదా ఎన్టీ రామారావు నచ్చిండని నీ పేరు తారక రామారావు అని పెట్టుకున్నాడు. నువ్వు కదా రామ్ కల్వకుంట్ల రామ్ అని చెప్పుకుంటావు కదా. బయట వాళ్ళని జై శ్రీరామ్ అంటే కడుపు నిండదని చెప్తున్నావు. నువ్వు నీ పేరులో ఉన్న రాముని తీసేసుకో ముందుగాల. నిన్న పోయిండు, అట్లా అన్న తర్వాత గుడికి పోయిండు. నిన్న రీసౌండ్ మంచిగా వినిపించినట్టుంది, ఆ బయట ప్లే చేయరు జర. సార్ మీరు ఇందాక చెప్పారు కదా నిరూపించండి అని చెప్పేసి, మాధవలత గారే రోడ్ షోలో ఎటువంటి ఆధారాలు లేకుండానే మాధవలత గారు రోడ్ షోలో అసదుద్దీన్ ఓవైసీ గారు 6 కోట్లు పెట్టి తన కూతురు ఎంగేజ్మెంట్ని చేశారు అని చెప్పేసి చెప్పారు. ఎందుకంటే నామినేషన్ పత్రాల్లో వచ్చేసి మనకు తక్కువ అమౌంట్ని చూపించి 6 కోట్లు పెట్టి చేశారన్నారు. అది అంటే అక్రమాలకు పాల్పడకుండా ఆ డబ్బులు వచ్చాయా సార్? ఈ ప్రశ్న మీరు మాధవలత గారిని అడిగితే బాగుంటుంది. ఎందుకంటే మేడం నేను ఎలక్షన్ తప్పించుకునే ప్రయత్నం ఒకటి విన్నా. నేను ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళి ఇక్కడికి వచ్చిన, మాధవలత గారు మాట్లాడింది నేను వినలేదు, వారు విన్నారు. రేపో మాపో మాధవలత గారు ఇక్కడ కూడా వస్తారు. వారిని వారు చెప్తారు మీకు. మీరు జర్నలిస్ట్ అండ్ పొలిటీషియన్ రెండింటిని మేళవించిన ఆన్సర్ ఇది అనుకోవచ్చు. తప్పది. నేను వినంది వినలేదని చెప్తున్నా. వింటే తప్పకుండా ఏ సందర్భంలో మాట్లాడిందో చెప్తా. రాజకీయ నాయకుడు స్టేట్మెంట్ అయితే ఇది తప్పది, పొరపాటున కూడా కాదు. నాకు ఆ ధైర్యం ఉంది అంటున్నా. నేను మాట్లాడినా అని చెప్పిన. హరీష్ అంటే నీకు ద్వేషం ఎందుకు అని అడిగిండు శ్రీధర్. హరీష్ అన్నట్టు చెప్పిన కదా. హరీష్ అనగానే హరీష్ రావుకి సంబంధించి ఆయన ఒక కామెంట్ చేశారు. ఒకసారి హరీష్ రావు చేసిన కామెంట్ ఒకసారి చూద్దాం. బై ప్లీజ్. రాముడు మన మొక్కమా? రాముడిని ఎవరు మొక్కం? మనం పొద్దున్న లేస్తే మనందరం కూడా రాముడిని మొక్కం. మనం కూడా హనుమాన్ చాలీసే చదువుతాం. మీరు చదువుతారా? చదవరా? నేను చదవాలనా? బీజేపీలోకి వస్తుందో రాదుగా నేను చదవమంటే చదువుతా. చదవాలనా? మా వినయన చదవమంటుండు. జయ హనుమంత జ్ఞాన గుణవందిత జయ పండిత త్రిలోక పూజిత రామదూత అతులిత బలరామ అంజనీపుత్ర పవనసుత నామ. రఘునందన్ గారు అందుకనే చెప్పిన, హరీష్ అనేటువంటి చూస్తే అనున్న నటన కనబడుతుంది అని. నటులు ముఖానికి రంగేసుకొని నటిస్తారు, ఆయన ఏం లేకుండా నటిస్తూ ఉంటాడు. ఎన్ని రోజుల్లో కష్టపడ్డాడు పాపం. 4 లైన్లు నేర్చుకొని వచ్చి 4 తప్పులు చదివిపోయింది. అందులో అది బట్టి కొట్టి వచ్చి జనాల్ని బీజేపీని విమర్శించేందుకు ఆయన రాసుకొచ్చుకున్నటువంటి పద్యం అది. లేకపోతే ముందు టెలిప్రింటర్ పెట్టుకొని చదువుకున్నట్టు అది. అంతకుమించి అలా కొత్త కనబడతా ఉంది. ఎప్పటి నుంచి కొలుస్తుండే ఈయన రాముని? ఎప్పటి నుంచి కొలుస్తూ ఉన్నాడు? కానీ మాటలు బావ అట్లే మాట్లాడతాడు, బామ్మరిది అట్లే మాట్లాడతాడు. మేము యాగాలు చేయలేదా, మేము యజ్ఞాలు చేయలేదా అని వాళ్ళ నాన్న కూడా అట్లే మాట్లాడతాడు. ఇదేం పద్ధతి? దేవుడు అనేది విత్ ఇన్ ద 4 walls. మేము రోడ్డు మీకు తీసుకురావాలని నేను కోరుకోలేదు. వాళ్ళే ఊకే మాట్లాడుతూ ఉంటారు. మీ మతం మీ విశ్వాసం, మీ మతం మీ ఇంటికి పరిమితం అవుతుంది. మెజారిటీ ప్రజలు కోరినప్పుడు అక్కడ ఒక ఇష్యూ జరుగుతుంది, దాని గురించి మాట్లాడు. ఇంత పెద్ద కథ చెప్పినావు కదా, మరి చెంగిచెర్లకు ఎందుకోలే? ఇంత కథ చెప్పినావు కదా. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు కూడా బైన్సాలో సకినాలు చేసుకుంటే, సంక్రాంతి అప్పాలు చేసుకుంటే వాటి మీద టాయిలెట్ పోసిరు కదా. మరి ఆ రోజు ఎందుకోలే? ఈయన హిందూ అయితే ఆ రోజు ఈయన హిందూ అని గుర్తుకు రాలేదా ఈయనకి? బైన్సాలో మత ఘర్షణలు జరిగినాయి హరీష్ రావు మంత్రి ఉన్నప్పుడు కాదా? కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాదా? పూజారి సత్యనారాయణ ఈయన మాట్లాడింది కదా, వరంగల్ జిల్లాలో మాట్లాడుతుండు. పక్కన పల్లారాజేశ్వర రెడ్డి కనబడుతుంది కదా. అదే వరంగల్ జిల్లాలో పూజారి సత్యనారాయణ హత్య చేసిరు కదా.
మీరు మంత్రిగా ఉన్నప్పుడు. అయ్యా హరీష్ గారు, ఆ రోజు నువ్వు హిందూ అని నీకు గుర్తుకు లేదా? ఆ రోజు ఎందుకు పోలేదు సార్? 4 లైన్లు కావాలని బట్టి కొట్టుకొచ్చి టీవీ ఛానల్ కోసం చదివేందుకు వచ్చి నేను హనుమాన్ చాలీసా చదువుతాను, నాలాగా బీజేపీలు చదువుతారంటే చదవకపోవచ్చు, నీలాగా బీజేపీలకు నటించుడు రాకపోవచ్చు. నీ జీవితమే నటన కదా. కానీ రాముడు అనేవాడు అందరి దేవుడు. కాదన్నదేవరు? బీజేపీకి ఏం కాదన్నదేవరు? పేటెంట్ లేదు. కాదన్నదేవరు? అందుకని కాదన్నదెవరు? అందుకని రాముడిని మొక్కుదాం, బీజేపీని తొక్కుదాం అనే నిన్ను పిలిపిస్తున్నాడు కేటీఆర్. మీ కామెంట్ ఏంటి? సో నేనేమంటే సార్, కేటీఆర్ అహంకారము, కేటీఆర్ భాష, కేటీఆర్ బాడీ లాంగ్వేజ్ బీఆర్ఎస్ అనే పార్టీని సిఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపేలా చేసింది. ఇంకా నువ్వు భూమి మీదకి రాక గాల్లోనే ఉండి ఇట్లాంటి గాలి మాటలు మాట్లాడితే పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అనేది ఒక పార్టీ ఉండే, అక్కడెక్కడో సముద్రంలో మునిగిపోయింది కదా సార్ ఒక టైటానిక్ అనే షిప్పు, అట్లా బీఆర్ఎస్ అనేది ఒక పార్టీ ఉండే వెనకటి. కానీ చరిత్రలు చదువుకోవాల్సి వస్తుంది కేటీఆర్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడే అహంకారం అంత మంచిది కాదు. రైట్. రఘునందన్ రావు గారు టికెట్ అడ్డుకున్నది ఎవరు? ఎందుకు అసలు లేట్ అయింది? ఆలస్యం వెనకాల ఆంతర్యం ఏంటి? రఘునందన్ రావు టికెట్ అడుకోవడం ఏంది? పార్టీ ఫేజ్ వైజ్గా ఫస్ట్ ఫేజ్లో కొందరికి, సెకండ్ ఫేజ్లో కొందరికి, థర్డ్ ఫేజ్లో కొందరికి సీట్లు ఇస్తుంది. దాంట్లో భాగంగా వచ్చింది సీటు. అంటే మీ దగ్గర ఎవరు పోట్లే, ముందు నుంచి మీరు పోటీ చేస్తామని పార్టీకి చెప్పిండ్రు, క్లియరెన్స్గా ఉంది. అట్లంటే డీకేఆర్ గారు పోటీ చేస్తామని చెప్పలేదా? జితేందర్ రెడ్డి గారు పోటీ చేస్తామని చెప్పలేదా? ఇంకొకరు అడగలేదా? చాలామంది అడుగుతారు. ఎవరు అడ్డుకోలేదంటారు? ఎవరు అడ్డుకోలేదంటారు? టికెట్ అడుగుంటే పార్టీ ఎట్లా ఇస్తుందన్న? పార్టీ ఎవరికి మెరుగైన క్యాండిడేట్ అనేది చూసుకొని సర్వేలు చేసుకొని ఇస్తుంది, అందరికీ ఇస్తుంది. ఇప్పుడు అట్లంటే ఆల్ ఇండియా జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డీకే అరుణ గారు, వారి సీట్ కూడా మా సెకండ్ లిస్ట్లోనే వచ్చింది కదన్న. అమిత్ షా గారి తర్వాత, నడ్డా గారి తర్వాత వారి పక్కనే ఉంటారు కదా అరుణ గారు కూడా. మరి సెకండ్ లిస్ట్లో ఇస్తే మేమంతా చెడ్డోళ్ళం, ఫస్ట్ లిస్ట్లో ఇస్తే మంచోళ్ళు అంటారా? అట్లా కాదు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద టైమ్ అండ్ నెసెసిటీ ఫర్ ద పార్టీ. కానీ ఎందుకు డిలే అయిందండి? మీ డిలేడ్ అయిందే, నోటిఫికేషన్ వచ్చే కంటే ముందు ఎప్పుడో ఇస్తే లిస్టు, అందరికంటే ముందు లిస్ట్ మేము ఇస్తే కానీ డిలే అయింది. ఫస్ట్ లిస్ట్లో గన్ షాట్గా అనుకునే పేర్లు విన్న పరిస్థితి ఉంది కదా. అరే నువ్వే ఊహించుకుంటావు, నువ్వే కలగంటావు, నువ్వే ఏదో చేస్తావు. నీ కళ నెరవేరకపోతే నన్ను బాధితుని చేస్తే ఎట్లన్నా? సో అలా నేను కలగలేదు, మీరు కలగన్నారు, మీరు చెప్పిండ్రు అంతే. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? బీఆర్ఎస్ అయింది, బీఆర్ఎస్కి సిఆర్ఎస్ వచ్చింది. సిఆర్ఎస్ ఇచ్చినాక బీఆర్ఎస్ పార్టీ టైటానిక్ అనేటువంటి ఒక పడవ సముద్రంలో మునిగిపోయింది కదా, అట్లా మునిగిపోతుందని అనుకుంటున్నాను. కేసీఆర్తో మీకున్న సాన్నిహిత్యంతో రఘు ఒకసారి వచ్చేసి పార్టీలోకి వచ్చేసే అంటే మీరు వెళ్తారా మళ్ళీ? చాలాసార్లు ప్రయత్నాలు జరిగినాయి సార్. అది ఇప్పుడు కాదు సార్, ఎమ్మెల్యే ఉన్నప్పుడు జరిగినాయి, అంతకుముందు జరిగినాయి ఆ ప్రయత్నాలు. అది గడిచిన అధ్యాయం, ముగిసిన అధ్యాయం సార్. వాళ్ళే మునిగిపోతే నన్ను ఏం చేస్తారు సార్ వాళ్ళు? కానీ పార్లమెంట్ ఎన్నికల టైంలో కూడా మెదక్ నుంచి మీకు టికెట్ ఇస్తాం, పోటీ చేయండి అని చెప్పి బీఆర్ఎస్ నుంచి మీకు రిక్వెస్ట్ వచ్చిందనేది ప్రచారం, అది నిజమా? తప్పు సార్ అది.